జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. బావగారు వెయ్యండి. వెయ్యండి బావగారు. అక్క నువ్వు కూడా వెయ్యి. నువ్వు వెయ్యక. హే, ఎక్కడికి వెళ్తున్నా? శోభనాన్ని చెడగొట్టడానికి. ఏంటి సకల, శోభనం ఆపడానికి ఏదో ప్లాన్ ఉందని చెప్పి కిచెన్లోకి వచ్చావేంటి? ఓ, బుర్ర షార్ప్గా పనిచేయడం కోసం కడుపు నిండా తినడానికి వచ్చావా? జాగ్రత్త అమ్మాయి, మరీ ఎక్కువగా తింటే నిద్ర వచ్చేస్తుంది. నువ్వు నిద్ర లేచేలోపు వాళ్ళ శోభనం కూడా అయిపోతుంది. ఇదేంటి సకల, ఎవరైనా తిన్న తర్వాత కిళ్ళి వేసుకుంటారు, కానీ నువ్వేంటి ముందే తింటున్నావు? ఇది అప్పుడెప్పుడో వచ్చిన పాల పుంత కంటే పెద్ద వింతలా ఉందమ్మాయి. ఇది కిల్లియే కాదు. తెలుసు, తాంబూలం. సొరకాయ పేరే ఆనపకాయ అన్నట్టు పేర్లు వేరైనా రెండు ఒక్కటే కదా. ఇది శోభనం ఆపబోయే ఆయుధం. ఏంటి, ఈ తాంబూలం శోభనం ఆపబోయే ఆయుధమా? తాంబూలం తింటే నోరు ఎర్రగా పండుతుందని తెలుసు గాని శోభనం కూడా ఆపొచ్చని నాకు తెలీదే. సీరియల్లో లేడీ విలన్స్ సైంటిస్టుల్లాగా కొత్త కొత్త ప్లాన్స్ కనిపెట్టినట్టు ఈ కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉందే. కాస్త అర్థమయ్యేలా డీటెయిల్డ్గా చెప్పు సకలా. ఇప్పుడు ఈ కిల్లీలను రాధిక కార్తిక్లు ఒకరికొకరు తినిపించుకునేలా చేస్తారు. ఈ బ్లూ ప్లేట్లో ఉన్న కిల్లీలో ఆల్రెడీ యాసిడ్ కలిపించాను. ఈ కిల్లీని రాధికకి తినిపించమని కార్తిక్ ఇస్తాను. ఆ రాధిక ఈ కిల్లీని నమ్మలోగానే యాసిడ్ దెబ్బకి నోరంతా మండిపోతుంది. ఆ తర్వాత అది హాస్పిటల్ పాలవుతుంది. కోలుకొని తిరిగి రావడానికి ఖచ్చితంగా 4-5 రోజులు పడుతుంది. శోభనం ఆగిపోయినట్టే. అబ్బబ్బబ్బబ్బబ్బా, వినడానికి సిల్లీగా ఉన్నా నీ కిళ్ళీ ప్లాను నాటు బాంబంత బీభత్సంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఆ రాధిక నోరు తగలబెట్టి దాని శోభనాన్ని కూడా తగలబెట్టేద్దాం. పద సకలా, పద. రాధిక నీకోసం హాస్పిటల్లో బెడ్ వెయిట్ చేస్తుంది. రెడీగా ఉండవే. నా అంచనా ప్రకారం రాధిక కిళ్ళి తినగానే దాని నోరంతా మండిపోయి కేకలు పెడుతూ ఈ పాటికే హాస్పిటల్కి పరిగెత్తాలి. కానీ కిల్లీలో అంత పవర్ఫుల్ యాసిడ్ కలిపాక దానికి ఏం కాకపోవడం ఏంటి? అదంతా కూల్గా ఉండడం ఏంటి? ఏం జరిగిందో, యాసిడ్ ఎందుకు పని చేయలేదో
నా ప్లాన్ అంతా ఎందుకు ఫెయిల్ అయిందో అర్థం కాక టెన్షన్తో మెంటల్ వచ్చేస్తుంది. యా! హే, ఏంటి అలా చూస్తున్నావు? నేను క్యాజువల్గానే చూస్తున్నాను, కానీ నువ్వే కంగారుతో వణికిపోతున్నావు. నేనెందుకు వణికిపోతాను? అంత అవసరం ఏంటి నాకు? తప్పు చేసినప్పుడు, కుట్ర చేసినప్పుడు ఆ మాత్రం భయం ఉండడం సహజమే కదా. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను తప్పు చేయడం ఏంటి, కుట్ర చేయడం ఏంటి? కడుపు నిండా విషం నింపుకున్న నువ్వు నాకు, మా ఆయనకు తాంబూలం తీసుకురావడం వెనుక భయంకరమైన కుట్ర ఉందని నాకు తెలుసు సకల. అందుకే నేను నిత్యం కొలిచి ఆ కృష్ణయ్యే నీ కుట్రని నాకు తెలిసేలా చేశాడు. రాధిక, శోభనం జరిగి నీ కడుపు పండుతుందని కలలు కంటూ ఉండుంటా. నీకు కడుపు పండడం కాదే, నీ నోరు మండి హాస్పిటల్లో సెటిల్ అయిపోతా. నాకు తెలుసు సకల, నువ్వు యాసిడ్ కలిపినా నా నోరు ఎందుకు మండలేదు అని నీ టెన్షన్కి ఒక క్లారిటీ వచ్చినట్టే కదా. ఎస్, నేనే ఆ తాంబూలం మార్చాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.